జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అజ్ఞానం చెప్పాలంటే ఏది ఈ రోగాలు వచ్చినాయనో లేకపోతే పెళ్ళిళ్ళు కాలేదనో లేకపోతే ఇంకొకటో ఏదో కారణం చేత సింపుల్గా ఈ మాయ మాటలు నమ్మేది. చాలా వరకు ఏంటంటే ఈ మతం మారేది కొంతమందికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఒకరిని చూసి ఒకరు. ఎంత దరిద్రం అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. భగవంతుడు మనల్ని పుట్టిస్తాడు, ఆయన తెలీదా మనల్ని ఏ ధర్మంలో పుట్టించాలా ఎలా పుట్టించాలా అనేది? సరే, ఎక్కడ పుట్టిస్తే అక్కడ ఏ మతంలో పుట్టితే ఆ మతంలో పుడతారు. ఏదో ఆ మతాన్ని గౌరవించండి, ఆ మతాన్ని ప్రేమించండి, ఆ మతానికి తగ్గట్టుగా వాళ్ళ ఆచార వ్యవహారాలను సగౌరవంగా పాటించండి. ఇంకొకరిని దూషించాల్సిన అవసరం లే, ద్వేషించాల్సిన అవసరం లే, ఏం అవసరం లే. మీకు మీ మతాచారాలు ఏందో హ్యాపీగా వాటిని పాటించుకోండి, తప్పేమీ లే. కానీ విషయం ఏంటంటే ఇతర దేవుళ్లను దూషించడం కావచ్చు, ద్వేషించడం కావచ్చు. ఇప్పుడు చాలామంది ఉన్నారు ఈ హిందూ దేవి దేవతలను వచ్చేసి సైతాన్లు అనడము, చాలా ఎంత దిగజారిపోయి ఎంత నీచ నికృష్టంగా ఎట్లా బిహేవ్ చేస్తారంటే వాళ్ళని అయ్యో అంటేనే పాపం వస్తుందేమో అన్నంత దారుణంగా చేస్తారు. ఇంకొంతమంది అయితే కావాలనే హిందూ ద్వేషంతో హిందూ దేవి దేవతల చిత్రపటాలను కాళ్ళ కింద వేసి తొక్కించడం, విగ్రహాలను పగలగొట్టడం, ఇలాంటి ఎన్నో కూడా చేస్తున్నారు. ఎవరైనా చెప్పండి, అది తప్పా కాదా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఈ దేశంలో ఇప్పుడు నేను నిన్న ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఒక న్యూస్ ఒకటి పెట్టినా. వక్ఫ్ బోర్డు వచ్చేసి అంటే దాతలు ఇస్తే వస్తాయంట ఆ భూములు. అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బాధితులు ఎవరు లేరా? కొంతమంది అంటారు ఇది సెక్యులర్ దేశము, నువ్వు ఎట్లా మాట్లాడుతావు అని. అంటే సెక్యులర్ దేశం అనేది నీకు ఈ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా నీకు ఓటింగ్ వచ్చినప్పుడు అప్పుడు అర్థమైందా ఈ సెక్యులర్ దేశం అనేది? సరే, మీరందరూ కూడా ఈ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఆడికి విన్నారు మీరంతా. కాశ్మీర్లో హిందువుల మీద దాడులు జరిగేటప్పుడు ఎక్కడ విన్నారు మీరంతా? ఎక్కడ చూసినా కూడా అంతెందుకు. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది, ప్రెసిడెంట్ రన్నింగ్లో ఉన్నది, ఆడబట్టినా కూడా రాళ్ళు వేస్తున్నారు. యాడికి విన్నారు మీరంతా? ఎందుకు వాటి మీద స్పందించడం లే? వాటికి మాత్రం తేలుగుట్టిన దొంగల మాదిరి ఏమీ మాట్లాడరు. కానీ ఏంటంటే ఇలాంటి ఏమన్నా వచ్చినప్పుడు విరుచుకుపడిపోతున్నారు. ఎట్టాటి మాటలు మాట్లాడతారు? ఏం మీ ఇంట్లో ఉండరా ఆడవాళ్ళు అయ్యా? వాళ్ళకు ఉండవా అవయవాల? హిందువులకు మాత్రమే, హిందూ ఆడబిడ్డలకు మాత్రమే ఉంటాయా? మిగతా వాళ్ళకు ఉండవా? ఎట్లా మాట్లాడతారు ఆ మాదిరిగా? అంటే మేము అన్నీ చూసి చూడనట్టుగా మేము అన్ని పైన కిందాన్ని మూసుకొని కప్పెట్టుకొని మేము అన్నీ భరిస్తాగానే ఉంటే మీ ఇష్ట ప్రకారం మీరు చెలరైపోతామంటే అప్పుడు బాగున్నట్టు. మేమేదన్నా దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తే మేము అప్పటికప్పుడే మేము మత్తత్వవాదులం అయిపోతాము, మేము మతోన్మాదులు అయిపోతాము, మేము ఈ దేశానికి పెద్ద ప్రమాదం అయిపోతాం. అసలు ఎన్ని నెగిటివ్ కామెంట్లు అంటే ఎంత ఎవడికి నచ్చినట్టు వాడు పెడతా ఉన్నాడు. సిగ్గు లేదంటారా ఒకరవన్నా కూడా? ఎవరు పరమత సహనాన్ని పాటిస్తుంది? ఈ దేశంలో పరమత సహనాన్ని పాటిస్తుంది చెప్పాలంటే మొట్టమొదటి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా హిందువులే. కావాలంటే మీరు పూజించే మీ దేవుడి మీద ఏదైనా ఒట్టేసుకొని మీ మనసాక్షి మీరు అడగండి. ఇంకా అసలు విషయానికి వస్తా. నేపాల్లో ఇదే విధంగా హిందువులు ఎవరైతే చెప్పుడు మాటలినో లేకపోతే మోసపోయో ఎవరైతే మతం మారి ఉంటారో వాళ్ళు ఇప్పుడు తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించారు. దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్, ఒక కీలకమైన, ఒక సంతోషకరమైన ఒక న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. ఇంకా అసలు విషయానికి వస్తా. సనాతన ధర్మం, అసలు మన సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో ఎవరికి కూడా తెలియదు. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. కానీ ఈ భూప్రపంచంలో మొదట పుట్టిన ధర్మం ఏదైనా ఉండాలి అంటే ఖచ్చితంగా అది మన సనాతన ధర్మమే. మన సనాతన ధర్మానికి ఆది అంతం అనేటి లేనేలేవు. అంటే పుట్టుక అనేది ఎప్పుడు పుట్టిందో తెలియదు, అలాగే అంతం ఎప్పుడో కూడా తెలియదు. ఈ భూమి ఉన్నంత వరకు మన సనాతన ధర్మం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దీంట్లో మాత్రం డౌటేలా. ఎవడు ఎన్ననుకున్న ఇటాటోళ్ళు ఇలాంటి పనికిమాలినోళ్ళు హిందూ ద్వేషులు ఎంతమంది కూడగట్టుకొని వచ్చినా, ఎంతమంది ఎన్ని కుట్రలు పడినా కూడా ఈ సృష్టి ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కూడా సనాతన ధర్మం ఉంటుంది, నో డౌట్. సనాతన ధర్మం అంటే మన జీవన విధానం, ఒక మనిషి విలువలతో ఎలా బ్రతకాలో నేర్పించేదే మన సనాతన ధర్మం. దీనినే హిందూ మతం అని కూడా అంటారు. అలాంటి మన సనాతన ధర్మంలోకి ఒకేసారి 2000 మంది ప్రజలైతే అడుగుపెట్టినారు. పంచభూతాల సాక్షిగా ఈ 2000 మంది మన సనాతన ధర్మాన్ని స్వీకరించారు. నేపాల్లోని నేపాగంజ్ ప్రాంతం అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ నేపాగంజ్ ప్రాంతం అంతా కూడా సున్సారి జిల్లాలో ఉంటుంది. నిజానికి నేపాల్లో హిందువులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. మన భారతదేశం తర్వాత ఎక్కువగా హిందువులు నివసించేది వచ్చేసి నేపాల్లోనే. చెప్పాలంటే నేపాల్ హిందూ దేశం. మనమింగా మన దౌర్భాగ్యం కొద్దీ ఈ మొదనష్టపు రాజకీయాలు చేసే దరిద్ర మండలంతా కలిపి మన దేశాన్ని సెక్యులర్ దేశం చేశారు. కానీ నిజానికి ఇప్పుడు కూడా ఏంటంటే నేపాల్ వచ్చేసి హిందూ దేశం. కానీ గత 20 సంవత్సరాల నుండి నేపాల్లో మత మార్పిళ్ళు విపరీతంగా పెరిగిపోయినాయి. మన భారతదేశంలో మాదిరిగానే నేపాల్లో కూడా క్రిస్టియానిటీ అయితే వేగంగా పెరగసాగేది. ఎందుకంటే అమాయకత్వం. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా. ఎంతమంది ఇళ్లలో మన సపోజ్ వచ్చేసి ఇప్పుడు భగవద్గీత కావచ్చు, లేకపోతే రామాయణం కావచ్చు, లేకపోతే మహాభారతం కావచ్చు, మన పవిత్ర గ్రంథాలు ఎవరిలో ఉన్నాయి? కనీసం ఎంతమందికి సరే శివపురాణం గురించి ఎంతమంది తెలుసు, మహాభారతం గురించి ఎంతమంది తెలుసు, మీకు రామాయణం గురించి ఎంతమంది తెలుసు? ఒకసారి ఆలోచించండి. ఎంత మాత్రం నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఏంటంటే ఆ వైపు ఆలోచన కూడా పోదు. మన వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే ఈ ఫోన్లు, యూట్యూబ్లో
ఏదేది ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఈ రీల్స్ షార్ట్స్ అన్నీ వచ్చినాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి, ఏది డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉంటే లేనిపోయినట్టన్నీ కూడా. కానీ నేను ఒక మాట చెప్తా, చదువు వచ్చినా రాకపోయినా చదువు రానోళ్ళు కూడా, ఏది హిందువులు కాకుండా మిగతా మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆ బైబిలో లేకపోతే ఖురానో ప్రతి ఒక్కరిళ్ళలో ఉంటుంది. వాళ్ళకి చదవడం రాకపోయినా కూడా పెట్టుకుంటారు. కనీసం మసీదుకి పోయినప్పుడు లేకపోతే చర్చికి పోయినప్పుడు ఆడొచ్చేసి చర్చ్ ఫాస్టర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే ముల్లాల మౌలీలు కావచ్చు, వాళ్ళు ఏదైనా చెప్పింది వీళ్ళు శ్రద్ధగా వింటారు. నిజంగా ఓళ్ళు మోగోళ్ళు అంటే, ఓళ్ళు మనుషులంటే. నేను ఇంకొక మాట ఖచ్చితంగా చెప్పాలా, ఈ ఒక పూటకు సంబంధించిన వీడియోలోనే ఒక అతను కామెంట్ పెట్టున్నాడు. అతను ఏమని పెట్టున్నా అంటే, మీ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు మీరు కాపాడుకోలేక మా మీద పడినారా అని చెప్పి మాట్లాడినాడు. సరే, మంచిదే. విషయం ఏంటంటే నిజంగా దరిద్రులు మనలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఆదాయం ఎక్కువ కావాలా, ఎక్కువ సంపాదించేయాలా, మనం బాగా ధనికులం కావాలన్నట్టు చివరికి ఏంటంటే దేవుడి భూములు కూడా మింగేసే పంది కుక్కలు మన స్వధర్మంలో కూడా ఉన్నారు. కానీ ఒక మాట చెప్తా నాయన, వాళ్ళకు పడే శిక్షలు వాళ్ళకు పడతాయి. కానీ వక్ఫ్ అనేది తప్ప కదా, నువ్వు ఆ కామెంట్ పెట్టావు కదా, నువ్వు ఒకసారి ఆలోచించి. ఇక విషయానికి వస్తే, ఈ నేపాల్ ప్రజలకు వీళ్ళందరికీ అమాయకులు కూడా మాయ మాటలు చెప్పి, లేకపోతే మోసపూరితంగానో లేకపోతే భయానికి లేని చేసో ఏదైనా ఆశ చూపించో ఈ మత మార్పిళ్ళకైతే పాల్పడుతున్నారు. నిజానికి ఏంటంటే నేపాల్ మొదటి నుంచి కూడా హిందూ దేశమే. నేపాల్ మొదటి నుంచి ఈ నేపాల్ను హిందూ రాజులు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ కాలంలో ఏంటంటే నేపాల్లో మత మార్పిళ్లకు అవకాశం ఉండేదే కాదు. నేపాల్ హిందూ రాజులు మత మార్పిళ్ళు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అయితే ఎప్పుడైతే నేపాల్లో రాచరికం అంతమైపోయి ఈ నేపాల్ కమ్యూనిస్టుల చేతికి వచ్చిందో, ఇక అప్పటి నుంచి ఏంటంటే నేపాల్లో ఈ మత మార్పిళ్ళు అయితే వేగంగా పెరిగిపోయినాయి. ఇక నేపాల్లో ఈ మత మార్పిళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ కమ్యూనిస్టుల విషయానికి వస్తే నేను ఒక మాట చెప్తా. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక ఆయన చచ్చిపోయినాడు, సీతారాం యేచూరి అని. పేరేమో సీతారాం అని పెట్టుకున్నాడు. బాగా హిందువుల పేరు, భగవంతుడి పేరు, శ్రీరాముల వారి పేరు, సీతమ్మ తల్లి పేరు పెట్టుకొని సీతారాం అని పెట్టుకున్నాడు కదా. 24 గంటలు ఏంటంటే హిందువుల మీద ద్వేషాన్ని చెబుతూ ఉన్నాడు. మొన్న చనిపోయినాడు. ఇతను కూడా కమ్యూనిస్టే. అంటే కమ్యూనిస్ట్ భావజాలం అంటే ఎట్టుంటుందో మీకు అర్థమయ్యేదానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. చనిపోయినాడు. అతను చనిపోయినప్పుడు అతన్ని ఎక్కడ పెట్టారు తెలుసా? ఈ క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం ఈ శవపేటికలు ఉంటాయి, అలాంటి శవపేటికలో పెట్టినారు. అంటే కమ్యూనిస్టులు వాళ్ళ స్వభావం, వాళ్ళ భావజాలం ఎట్లా ఉంటుందో చెప్పడానికి నేను మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పా. అది ఆ విధంగా ఈ కమ్యూనిస్టు పాలన ఎప్పుడైతే నేపాల్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి అయితే మత మార్పిళ్ళు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇక నేపాల్లో ఈ మత మార్పిళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా తూర్పు నేపాల్లో ఈ మత మార్పిళ్ళు ఎక్కువగా ఉంటా వచ్చినాయి. దీంతో ఏంటంటే మన హిందూ సంస్థ అయినటువంటి విశ్వ హిందూ పరిషత్తు నేపాల్లో రంగప్రవేశం చేసింది. వరుసపెట్టి క్రిస్టియన్లుగా మారినటువంటి హిందువులను వాళ్ళకు జ్ఞానోదయం కల్పించి తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకురావడం అయితే ప్రారంభించింది. ఈ విధంగా మొన్న ఈ మధ్య ఏంటంటే ఒకేసారి ఏకంగా 2000 మందిని మన స్వధర్మంలోకి తీసుకురావడం ఇక్కడ విశేషం. నిజానికి ఈ 2000 మంది కూడా హిందువులే. కానీ వాళ్ళని ఇందాక నేను చెప్పినట్టు నయానో భయానో లేకపోతే మోసపూరితంగానో ఈ మిషనరీలో వాళ్ళందరినీ కూడా క్రిస్టియన్లుగా మార్చేశారు. కానీ ఈ విశ్వ హిందూ పరిషత్ రంగప్రవేశం చేయడంతో తూర్పు నేపాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. గతంలో ఈ క్రిస్టియానిటీని స్వీకరించిన హిందువులు తాము చేసిన తప్పు తెలుసుకొని సనాతన ధర్మమే శ్రేష్టమైందని చెప్పి భావించి మొన్న ఒకేసారి 2000 మంది ఈ క్రిస్టియానిటీ అనే దాన్ని వదిలిపెట్టేసి తిరిగి సనాతన ధర్మాన్ని వాళ్ళు స్వీకరించడం ఇక్కడ గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎట్లుంది న్యూసా? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. నేను ఏదైనా తప్పు చెప్పుంటే నువ్వు మాట్లాడిన తప్పు అని చెప్పి కూడా చెప్పండి, ఇబ్బంది ఏమీ లే. ఎందుకంటే నేను నమ్ముతున్నా, నా మనసాక్షి నేను నమ్ముతున్నా, నా దైవాన్ని నేను నమ్ముతున్నా, నా ధర్మాన్ని నేను నమ్ముతున్నా. నేను మాట్లాడేది అయితే నిజాయితీగానే మాట్లాడుతున్నా, ఉన్నట్టుగానే మాట్లాడుతున్నా. అది అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన వీడియో చూసినట్టు వాళ్ళు ఎవరైనా ఇంతవరకు కూడా ఈ సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే వదిలేస్తా ఊరికే సెర్చ్ చేసుకొని చూడడము, ఏదో అట్లా వచ్చినప్పుడు ఏదో చూడడం, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అంత బలంగా నిలబడగలుగుతాం. మీరు చెప్పా కదా, ఎంతమంది ఎన్ని నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారంటే అన్ని నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఆ నెగిటివ్ కామెంట్లు మన వాళ్ళు ఎవరైనా రిప్లై ఇస్తారేమో అని చెప్పి చూస్తే చాలా వరకు 99% ఆ దాఖలాలు కూడా లేవు. అర్థం చేసుకోండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.